నమస్తే అందరికీ. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం లలితలో 13వ శ్లోకం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే బంగారు ఆభరణాలతో అలంకరించబడినటువంటి బాహువులు భుజాలు కలిగినటువంటి అమ్మవారు. రత్న గ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత అంటే రత్నాలతో చింతామణి హారం ఇంకా ముత్యాలతో ఊగుతూ మెరుస్తూ ఉండేటువంటి ఆభరణాలను ధరించినటువంటి అమ్మవారు. ఇంకా భుజాలు రక్షణ కార్యసిద్ధిని సూచిస్తాయి. చింతామణి హారం అభీష్ట సిద్ధిని సూచిస్తుంది. రత్నాలు జ్ఞానానికి ప్రతీక, ముత్యాలు పవిత్రతకు శాంతికి ప్రతీక. ఈ శ్లోకం పఠించడం వలన ఇవన్నీ కూడా మనకి చేకూరుతాయి. ఇంకా ఇది కేవలం అమ్మవారి బాహ్య సౌందర్యం గురించి మాత్రమే కాదు. అమ్మవారు శక్తి, జ్ఞానం, సంపద ఈ మూడింటి కలయిక. సింపుల్గా చెప్పాలంటే అమ్మవారు శక్తి ప్లస్ జ్ఞానం ప్లస్ సంపద ఈ మూడింటి ఆల్ ఇన్ వన్ రూపం అనమాట. ఈ శ్లోక పఠనం వలన ధనాకర్షణ, కార్యసిద్ధి, అభీష్టాలు నెరవేరుతాయి, విజయం చేకూరుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.